ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చుతామని స్వయంగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కోటేశారన్నారు. నల్గొండ జిల్లా వల్లే బీఆర్ఎస్ కి అధికారం పోయి కాంగ్రెస్ కి అధికారం వచ్చిందన్నారు కేటీఆర్. RRR బాధితులు ఐక్యంగా తమ సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు కేటీఆర్. వారికి న్యాయపరమైన సేవలు అందించేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సిద్ధంగా ఉందంటున్నారు. కుమార్తె రాహుల్ గాంధీ గారి చెల్లె ఆమె కూడా చెప్పింది కదా, ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు కాదు, ఇలా కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా, మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో.